తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు దెంటకుత్తి లీలావతితో పాటు జగన్నాథపురం గ్రామానికి చెందిన యాదవ్ సంఘం సభ్యులు భారీగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు జనసేన వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనలో చేరడం అంటే కేవలం రాజకీయాలు చేయడం కాదని ప్రజల సమస్యలు తెలుసుకుని నిరంతరం వారికి అందుబాటులో ఉండటమేనని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో కనీసం రోడ్లు కూడా బాగు చేయలేదని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారికి ప్రతి కార్యకర్త అండగా నిలవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎదురు లేకుండా అన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేలా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు జగన్నాథపురం గ్రామం నుంచి భారీగా చేరికలు జరిగాయి. రూరల్ మండలం అధ్యక్షుడు అడప ప్రసాద్, నీలపాల్ దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేనలోకి రావడం అంటే జనం నమ్మకానికి చేరుకోవడమే అన్నారు. ఎన్నికలు లేకపోయినా పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కార్యకర్త విధిగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నామినేషన్ వేయని రీతిలో మనం ఏకగ్రీవాలు సాధించి కూటమి బలాన్ని నిరూపించాలన్నారు. కొన్ని పేరు చెప్పు సార్కి. సార్ చూడు ఎలా ఉన్నారు? ఓకే. ఈరోజు జగన్నాథపురం గ్రామం నుంచి మా యాదవ్ సోదరులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. మా సీనన్న గారి ఆధ్వర్యంలో ఇది మా కుర్రోళ్ళు ఇంకా బలోపేతం ఇంకా చేరాలని మా జగన్నాథపురం యాదవ్ సోదరులు ఇంకా జనసేన పార్టీకి ఇంకా బోలంతా సేవ చేయాలని చేరతా ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో కొంచెం చేరతారు. వీళ్ళందరూ ఇప్పుడు చేరడం అయింది. జగన్నాథపురం సార్ మా ఎమ్మెల్యే గారికి మాకు ఇంకా తోడ్పడంగా సాయంగా కుర్రోళ్ళకి ఇంకా తగిన సాయం చేసి ఇంకా బలాన్ని పెంచాలని మా అన్నయ్య గారిని ఈ విధంగా సభమంగా కోరుకుంటున్నాను. జనసేన నేను తాడేపల్లిగూడానికి 12 సంవత్సరాలుగా టౌన్ ప్రెసిడెంట్గా, మహిళా ప్రెసిడెంట్గా చేశాను. 2 పర్యాయాలు తోటగోపి గారి ఆధ్వర్యంలో చేశాను నేను. అలాగే ఇప్పుడు బొలిశెట్టి శ్రీను గారు చేసే అభివృద్ధి పనులు, అలాగే ఆయన అసెంబ్లీలో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం పట్టణం గురించి అక్కడ చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పి అక్కడి నుంచి నిధులు తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేసుకొస్తూ బొలిశెట్టి శ్రీను గారిని, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన చెప్పింది విని ఈయనకి ఎంత కావాలి. ఇవాళ రీసెంట్గా చూశాను, ప్రతి నియోజకవర్గానికి 2 కోట్లు వస్తే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 7 కోట్లు తీసుకొచ్చిన ఘనత మన బొలిశెట్టి శ్రీను గారిది. ఇలాంటివన్నీ చూసి కొంచెం నాకు కూడా ఈయన వెనకాల ఉండి తాడేపల్లిగూడెంలో ఉన్నందుకు, ఈ ఊర్లో ఉన్నందుకు కొంచెం అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకుందామని నాకు అనిపించి నేను మళ్ళీ ఈ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా ఈ పార్టీలో ఉంటూ అలాగే బొలిశెట్టి శ్రీను గారికి, తోటగోపి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా నేను కూడా బీజేపీకి అందరికి కూడా నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై జనసేన. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ అభివృద్ధి చూసి వైసీపీ నుంచి మా జగన్నాథపురంలో యాదవ్ సోదరులు అలాగే బీసీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఒక 50 మంది మా మండల ప్రెసిడెంట్ అడప ప్రసాద్ గారు, అలాగే మన అన్నవరం గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యూత్కి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు పెద్ద జనసేనకి కుర్రోళ్ళందరికీ యూత్ అందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు. ఇది చూసి అందరూ కూడా ఆకర్షితులై రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే గారికి చేయూతుగా ఉంటాయని చెప్పి వీళ్ళందరూ ఓ మాట అనుకుని ఈరోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారందరికీ కూడా యువ నాయకులు రాజేష్ గారు కూడా అందరూ కూడా సహాయపడతారని చెప్పి ఈ సభముఖం తెలియజేయండి. జై జనసేన, జై బొలిశెట్టి.